ఇండివిజువల్‌గా అయితే మనం చూసుకున్నాం కదా! ఏదైతే దీపాంతలు కానీ, పంచామృతం పెట్టుకునే గిన్నెలు కానివ్వండి, లేకపోతే ప్రసాదం గిన్నె, గంట, అలాగే కలశం. అదే విధంగా ఈ మన కుంకుమ భరణలు. సో, ఇదంతా కూడా మనం కంప్లీట్‌గా పూజ కోసం ఎలా రెడీ చేసుకుంటే ఎలా ఉంటుందో కంప్లీట్‌లీ ఇదంతా మనకి ఒక సెట్ లాగా అయితే ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ అరటి చెట్లు. ఈ అరటి చెట్లు ఎంత బాగున్నాయనంటే మనకి ఈ అరటి చెట్టు అని మనం నమ్మడానికి నిజంగా ఈ అరటి కాయలను కూడా ఇందులో మనకైతే ఇవ్వడం జరిగింది. జనరల్‌గా మనం చూస్తే అరటి కొమ్మలకి అరటి గెలలు ఏ విధంగా అయితే ఉంటాయో, ఆ గెలలు కూడా అన్నీ ఇక్కడ మనకి ఉన్నట్టుగా కనిపించడం కోసం, అలాంటి వైబ్ క్రియేట్ చేయడం కోసం అయితే ఇలా క్రియేట్ చేయడం జరిగింది. సో, ఈ అష్టోత్తరం పీఠ ఏంటి అననంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా 108 ఫ్లవర్స్ అంటే మనం అష్టోత్తరం చదివే అప్పుడు ఈ పీఠ పైన ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి అమర్చుకుంటూ అష్టోత్తరాన్ని అయితే కంప్లీట్ చేస్తూ ఉంటారంట. సో, ఇది దీపాంతలు మనం ఇందాక చిన్నవి చూసాం కదా! సో, ఇందులో మనకి ఇది పెద్దదన్నమాట. సో, ఇక్కడ మనకి నెమలి అనేది అయితే కనిపిస్తుంది. సో, నెమలితో పాటు ఇక్కడ మనం వత్తులు ఎన్ని కావాలంటే అన్ని వత్తులు వేసుకొని మనం దీపం అనేది అయితే పెట్టుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ కింద స్పెషల్ అట్రాక్షన్ కింద అయితే గంటలు అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనకి కింద ఈ ఏనుగు ఏదైతే ఉందో ఈ ఏనుగు అంతా కూడా దీన్నంతా మోస్తున్న విధంగానైతే మనకి ఇక్కడ అమర్చడం జరిగింది. సో, ఇవన్నీ ఇలా ఉంటే మనం అమ్మవారిని పెట్టడం కోసం ఈ పీట, ఇలాంటి పీటలు కూడా ఇంకా మనకి ఏంటంటే అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవడం కానీ, దాని ముందు కలశాన్ని పెట్టి అమ్మవారికి పూజించడం కానీ, దీనిపైన ఇలా పెట్టేసుకొని దీపాంతలు కానీ, ఇలాంటి సెట్ కానీ పెట్టుకొని మనం పూజ చేసుకునే విధంగానైతే ఇలాంటి పీటలు అయితే తయారు చేయడం జరిగింది. సో, ఆ పీటలలో మనం కొంతమంది చిన్నగా డైరెక్ట్ ఇంత అష్టోత్తరం పీట కాకుండా నార్మల్‌గా విగ్రహాలు అనేవి పెట్టుకుంటూ ఉంటాం. సో, ఆ విగ్రహాలు పెట్టుకోవడం కోసం ఇలాంటి చిన్న స్టాండ్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ స్టాండ్స్‌లలో ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి.